మాలాటోని చెప్తున్నప్పుడు బాగానే వింటారు. ఇంకో ప్రసంగి ఇక్కడ ఎవడో వస్తారు, టక్కమని లేచి వెళ్ళిపోతారే, ఇప్పటివరకు విన్నావు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నీరు వెళ్ళిపోయాడనా? ఇప్పటివరకు బాగానే ఉంటారు. కొంతమంది ఉంటారు, మనం చెబుతుంటారు, మరొక ఆయన ఎవరో వస్తారు, ఆయన వచ్చిన వెంటనే కూర్చుని పోతారు, స్నానం చేయకుండా కూడా వచ్చి కూర్చుని పోతారు. నా అనిపిస్తుంది, అరే ఇంకా మీకు ఇంకా ఇంకా ఎంత నేరో మైండ్ సెట్స్ మీకు ఉన్నాయంటే, మీరు వ్యక్తిని హైలైట్ చేసి పోలుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలరా? ఆత్మీయంగా ఎదిగారనుకోవాలా? అసలు వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యంలో నాకు ఉపయోగకరమైనవి ఏంటి, నేను తీసుకోవాల్సినవి ఏంటి, నేను ఏ విధంగా ప్రభు ఎదుటున్నానని ఈ విధానం నీకు రావట్లేదంటే, ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదు, ఈయన స్పీడ్ చెప్పాడు, ఈయన స్లో చెప్పాడు, ఈయన కొంచెం ఫన్నీగా చెప్పాడు, ఈయన కొంచెం సీరియస్గా చెప్పాడంటే, ఇలాంటి మార్కులు మనం వేస్తున్నామంటే ప్రసంగాలకి బైబిల్ అంటుంది మీరు ఇంకా